హాయ్ అండి. ఈరోజు నేను నిమ్మకాయ పులిహోర చేశానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్స్ ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను ఒక గుప్పెడు వేరుశనగ పప్పులను కూడా వేసుకున్నానండి. వేరుశనగ పప్పులు, పచ్చిశనగపప్పు ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను 1 ఇంచు అల్లం ముక్కను తీసుకుని కట్ చేసుకుని వేసుకున్నానండి. 5-6 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకున్నానండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను 10 జీడిపప్పును కూడా వేసేసుకున్నానండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవంతా ఫ్రై అయిపోయిన తర్వాత నేను కొంచెం పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను ఇంగువను కూడా వేసుకున్నానండి. ఇంగువ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చల్లారే వరకు చల్లార్చుకున్నానండి. తర్వాత నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. ఈ వాటర్ పోసుకున్న తర్వాత నేను 5-6 చుక్కలు మంచినూనె వేసుకున్నానండి. కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకున్నానండి. పొడి పొడిగా ఉడికించేసుకున్నాను. ఈ రైస్ ఉడికిన తర్వాత నేను రైస్ని చల్లార్చుకున్నానండి. దానిలో కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. కరివేపాకు కూడా వేసేసుకున్నాను. తర్వాత నేను 2 లెమన్స్ తీసుకుని దానిలో రసం తీసేసుకుని ఆ రసం కూడా వేసేసుకున్నానండి. వేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకుంటున్నానండి. తర్వాత నేను ఒక క్యారెట్ తీసుకుని తురిమేసుకుని పక్కన పెట్టుకున్నానండి. నేను పోపు పెట్టుకున్న మిశ్రమంలోకి రైస్ వేసేసుకుని ఒకసారి గరిటెతో తిప్పేసుకున్నానండి. తిప్పుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటున్నానండి. మళ్ళీ నేను ఈ మిశ్రమాన్ని చేతితో కలుపుకుంటున్నానండి. క్యారెట్ తురుమును కూడా వేసేసుకున్నాను. అందరూ చేసే ప్రాసెస్ ఇది కూడా చూపించాలా అని అంటారేమో, ఇది నా స్టైల్లో చేశానండి. ఇలా చేతితో కలిపేసుకున్నానండి. అంతే, ఎంతో టేస్టీ అయిన నిమ్మకాయ పులిహోర రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఉషా పవన్ 1325 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.